నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందన్న మంత్రి నారా లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రపంచ స్థాయి పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఉద్ఘాటన. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలి సాక్షిగా మంత్రి లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారు. విమర్శలకు పించిన వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం అందరం కలిసి సాగుదామని పిలుపునిచ్చిన కవిత. జాగృతిలో చేరే కొత్త వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని, ప్రభుత్వ విధానాల కొనసాగింపు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై శాసన మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. 2019లో ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిచింది అధ్యక్ష. అధ్యక్ష, ఏకపక్షంగా ఆనాడు పీపీఎస్ ని రద్దు చేసిన విషయం అందరూ తెలిసింది అధ్యక్ష. దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ఫోసిస్ ఫౌండర్ మోహన్ దాస్ పై గారు ఇవన్నీ చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ట్వీట్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్ సెంటిమెంట్ లో జగన్ డిస్ట్రాయింగ్ ఆంధ్ర ఎకానమీ. ఫార్మర్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పై. ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మీది టెర్రరిజం. జగన్ ని ప్రశ్నించిన మోహన్ దాస్ పై. ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్, జగన్ ఒంటి చేతితో నాశనం చేస్తున్నారని మోహన్ దాస్ పై ఆనాడు స్టేట్మెంట్ కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా వీక్ అయింది అనే దానికి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒక ఉదాహరణ అధ్యక్ష. ఒక్కసారి ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తే మీకు ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష. మేము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, హోటల్ కడతాం, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ విశాఖపట్నంలో కడతాం అంటే అది క్యాన్సిల్ చేసి పంపించేసే పరిస్థితి అధ్యక్ష. ఆనాడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మేము పట్టుబడి పెడతాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అడుగు పెట్టామని కూడా వాళ్ళు పబ్లిక్ గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా చూస్తే అమర్ రాజా, లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, కాంజువెంట్, ట్రైటన్, ఇంకా జాకీ లాంటి సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. పీపీఏ క్యాన్సిలేషన్ అధ్యక్ష, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు అటు పక్క కూర్చున్నారు. ఈ రోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా 10,000 కోట్ల భారం పడింది అధ్యక్ష. లీగలీ వీ హ్యావ్ టు పే నౌ. మాకు ఆప్షన్ లేదు ఇక్కడ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టుబడులు పెట్టండా బాబు, మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూని అడిగితే ఇందులో మా ఇష్యూ తేల్చండి, ఆనాడు యూనిలాటరల్ గా మీరే కదా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి అధ్యక్ష. నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇక్కడ నేను గౌరవ సభ్యుల్ని కొంచెం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. అధ్యక్ష, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టారు. వైకాపా ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష? పార్లమెంట్ లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కరప్షన్ అలిగేషన్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ మీద చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి గ్లోబల్ కంప్లైన్సెస్ ఉంటాయి. వాళ్ళు కేవలం భారతదేశంలోనూ అమెరికాలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దేశాలు, భారతదేశంలో అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాల్లో వాళ్ళు చర్చిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈ యొక్క స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. పాపం ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానివల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 6 నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైన్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్ లో, ఇండియన్ పార్లమెంట్ లో ఒక ఎంపీ గారు ఇట్లా మాట్లాడారని చెప్పారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రఘురామకృష్ణంరాజుకు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని డిప్యూటీ స్పీకర్ తెలియజేశారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారిని చూడటం తన అదృష్టమని, విజయవాడ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు ప్రజలు, భక్తులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యంత భక్తితో కొలుచుకునే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలతో చాలా చక్కగా చేస్తుందండి. 11 రోజులు కూడా అమ్మవారి దర్శనాలతో సకల జనులకి మంచి జరగాలని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని సుఖ సంతోషాలతో సుభిక్షంగా రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నానండి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై శాసన మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారని వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 త్రైమాసికాల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్ల బకాయిలు పెట్టిందన్న లోకేష్ దమ్ముంటే ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి 2019లో చంద్రబాబు వదిలిపెట్టిన 4,000 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలను జగన్ నేతృత్వంలో వైసీపీ చెల్లించిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 3 నెలల్లో చెల్లిస్తారని కౌన్సిల్ సాక్షిగా మంత్రి గారు అంటారు. అంటే అబద్దాలు ఏ విధంగా చెప్పొచ్చు అనేది నారావారి ద్వారా నేర్చుకోవాలి. 4,000 కోట్ల బకాయిలు అన్నారు. మరి దాని గురించి ఏం చేస్తున్నారు? ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయినప్పుడు 2,400 కోట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీఎంబర్స్మెంట్ పథకం కింద బకాయి పెట్టి వెళ్లారు. ఇది వాస్తవమా కాదా? మార్చ్ 2020 కల్లా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలన్నీ, అది వరకు ఉన్న ప్రభుత్వ బకాయిలు, తెలుగుదేశం ప్రభుత్వ బకాయిలు ఇవ్వాల్సిన అప్ టు డేట్ చేయటం జరిగింది మార్చ్ 2020 కల్లా. ఎందుకంటే అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. ప్రజలకు ఇచ్చిన హామీ, మీ తరఫున మేము కాలేజీలు కడతాము అన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు 4,500 కోట్ల అమౌంట్ రీఎంబర్స్మెంట్ కింద మార్చ్ 2020లో ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మీరు 4,000 కోట్లు అంటున్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలని. లెక్క చూపించండి. 1. 2, తీర్చాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ. ఎక్కడన్నా తప్పులు జరిగినాయా చూడండి. ఒక కమిటీ వేశారు. గత ప్రభుత్వ బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం, ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకు ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవడం జరిగింది. ఇది 4 నెలల క్రితం జరిగింది. ఏమైంది? ఇంతవరకు దాని గురించి ఊసేయలేదు. మేము చెప్పేది ఒకటే, జనవరి నుంచి మార్చి వరకు ఉన్న క్వార్టర్ది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం. కోర్టు వచ్చింది ఏప్రిల్ జూన్ 2వ క్వార్టర్, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జూలై సెప్టెంబర్ 1 క్వార్టర్, అక్టోబర్ డిసెంబర్ 1 క్వార్టర్, జనవరి మార్చి, ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. అంటే మొత్తం 7 క్వార్టర్లు. ఈ నెలాఖరికి ఇంకో వారం రోజులకి 7 క్వార్టర్లు. ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? మంత్రి లోకేష్ గారు చెప్పాలా? 1 క్వార్టర్ ఇచ్చారు. ఒకే 1 క్వార్టర్. 2వ క్వార్టర్ మొదలు పెట్టారు, మార్చి తర్వాత ఆపేశారు. ఒక 20%, 30% కూడా రాలేదు. అంటే 1 క్వార్టర్ సరిగ్గా ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఇది వాస్తవం. ఫిగర్స్ అక్కడ క్లియర్గా ఉన్నాయి. కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి, శాలరీస్ ఇవ్వలేకుండా ఉన్నారు. స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తాము అని అంటే కలెక్టర్ల ద్వారా
ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. అందుకే ప్రజలు, స్టూడెంట్స్, విద్యార్థులు వీళ్ళంతా రోడ్డుకి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. దాని మీద పోలీస్ కేసులు. మంత్రి లోకేష్ గారు వీటికి జవాబు చెప్పాలి. మైక్ ఇచ్చారు కదా అని కౌన్సిల్లో ఏదైనా చెప్పేస్తే అది చెల్లదు. ప్రతి కాలేజ్ మేనేజ్మెంట్కి తెలుసు, విద్యార్థులకు తెలుసు, చదువుకున్న విద్యార్థులకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి తెలిసి రావాలని చెప్పేసి తల్లి అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు. ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు, సాక్షాత్తు గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా డబ్బులు కట్టడం లేదని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇవ్వటంలా. మరి ఎలా నడుస్తాయి విద్యా సంస్థలు, ఎలా నడుస్తాయి? అంటే ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కడానికి, ఎగ్గొట్టడానికి ఈ విధంగా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ రేషియో పడిపోయింది, బాగా పడిపోయింది. స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు ఎన్రోల్మెంట్ బాగా పడిపోయింది. ఎందుకు? ఈ ప్రభుత్వ తీరే అలా ఉంది. కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడ్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేయబడింది. హెలికాప్టర్ ద్వారా పర్యాటకులు ఆలయం మరియు దాని పరిసరాలను గాలిలో నుండి వీక్షించవచ్చు. ఇది వారికి వినూత్న అనుభూతిని ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు హెలికాప్టర్ రైడ్తో చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. హెలికాప్టర్ ద్వారా పర్యాటకులు ఉత్సవాల సౌందర్యాన్ని గాలి నుండి వీక్షించడం ద్వారా ఒక అద్భుతమైన అనుభూతి పొందుతారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చినపుల్లేరు గ్రామంలోని మంచినీటి చెరువులోకి 5 ఇళ్ల నుండి మురుగునీరు నేరుగా గ్రామంలోకి మంచినీటి చెరువులో కలుస్తుందని, దీనివల్ల కలుషితమైన నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నామని అధికారులు తక్షణమే స్పందించాలని పలువురు చినపుల్లేరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనిపై చినపుల్లేరు సెక్రటరీ మోహినిని వివరణ కోరగా, మురుగునీరు మంచినీటి చెరువు ఇన్లెట్ బోధుల్లో కలుస్తుందని గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చారని, నేను వెళ్లి పరిశీలించగా అవి వర్షం నీరు, ఓవర్ హెడ్ ట్యాంక్ వేస్ట్ వాటర్ తప్ప డ్రైనేజీ వాటర్ వెళ్లటం లేదని వివరణ ఇచ్చారు. గ్రామస్తుల ఆరోపణలు పరిశీలించి పై అధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చినపుల్లేరు గ్రామం మంచినీరు చెరువు నిమిత్తం పంట నీరు వాటర్ వస్తుందని చూడగా సర్పంచ్ గారి ఇంటికాడ మొదలెట్టండి మురుకు వాటర్ రోడ్డు ఆమట వెంబడి మురుకు వాటర్ తో వచ్చి మంచినీరు చెరువుకి పంట నిమిత్తం పంట తోరలో పడి చెరువులోకి వెళ్ళడం జరుగుతుందండి. సర్పంచ్ రామరాజు గారు ఆయన దగ్గరికి వచ్చి గత 30 సంవత్సరాలుగా వెళ్తుంది, పూర్వం నుంచి మంచినీరు చెరువులోకి వెళ్తుంది అని వాళ్ళ ఎదురుగా ఆయన చెప్పడం జరిగిందండి. దయచేసి దీన్ని మీరు ఆ మురుకు వాటర్ మంచినీరు చెరువులోకి రానివ్వకుండా ఆపగలుగుతారని ట్రిపుల్ ఆర్ గారిని కోరటం అయినది. వర్షం నీళ్ళు అయితే తప్పండి, డ్రైనేజ్ వాటర్ ఎవరిదే వెళ్ళదు అక్కడికి. ఓన్లీ వర్షం కురిసినప్పుడే మొత్తం అటు వాళ్ళు కాబట్టి కిందకి వెళ్తుందండి. అది కూడా చెరువులోకి వెళ్దాం. చెరువు ఆర్డినేట్ వేసేసి ఉంటుంది. ఎప్పుడు మనం కాల్చినప్పుడు మనం లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ తీసి తోడుకుంటాం. అది కూడా కడిగిందంతా వాటర్, సంపులు కడిగింది, ట్యాంకులు కడిగిన వాటర్ అంతా ఇటే వస్తుంది, ఇదే ఇందులోకి వస్తుంది. ఆ ట్యాంకులు కడిగిన వాటర్, ట్యాంక్ కడిగినవి మొత్తం అంతా ఈ వాటర్ అంతా అటే వెళ్తుంది. మొత్తం అంతా కూడా అటే వెళ్తుంది. ఇదంతా కూడా ట్యాంక్ బోర్డులో వాటర్ ఇదంతా వచ్చేది కూడా. ఇక్కడ ఏదైతే ట్యాంక్ దగ్గర ఉందండి, ఈ ట్యాంక్ దగ్గర మనం క్లీన్ చేసినప్పుడు కానీ ఓవర్ఫ్లో అయినప్పుడు అలాగే వర్షం వచ్చినప్పుడు వచ్చిన వాటర్ అనేది ఇక్కడ వెళ్తూ ఉంటుందండి. మెయిన్గా ఈ కాలువ ఈ సైడ్ తీసిందంతా కూడా వాటర్ వెళ్ళడానికండి. నేను వచ్చింది 1 month 20 days అట్లా అవుతుంది సార్. ఈ వచ్చిన టైంలో నేను చూసింది అయితే ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళి అక్కడ వస్తున్నప్పుడు ఎప్పుడైనా చెరువు నీళ్ళు పడుతున్నారంటే వర్షం వస్తే చాలు అది డౌన్ చేసామంటామండి. ఏదైతే తూము ఉందో డౌన్ చేసామంటాం డామ్ ని. అలాగే ఇప్పుడు నాకు ప్రజలకి ఈ మధ్యగా ఒక 1 week లో వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, కాదండి పైనుంచి డ్రైన్ వాటర్ కూడా వచ్చేస్తుంది ఇదని చెప్పి నాకు కంప్లైంట్ ఇచ్చారు. దానికి నేను వాళ్ళకి ఏమైనా వివరించి ఉన్నానంటే, ఒకసారి సార్ నేను చూసినంత వరకు ఇక్కడ ట్యాంక్ దగ్గర వాటర్ వస్తుంది, లేదా వర్షం కురిసినప్పుడు పైన అప్లాంట్ నుంచి వాటర్ అయితే వస్తుంది. దాన్ని మీరు ఏదైతే చెప్పారో ఒకసారి నేను సార్ని తీసుకొచ్చి పిఆర్ఏ గారి దృష్టిలో కూడా పెట్టి ఒకసారి ఆయనతో మాట్లాడి మనం బోర్డు మీటింగ్ లో పెట్టుకుని డిస్కస్ చేద్దాం సార్ దీని గురించి అని నేను వాళ్ళకి వివరణ ఇచ్చుకోవడం జరిగింది సార్. నేను అలాగే సార్ని త్వరలోనే తీసుకొచ్చి ఆ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయడానికి నేను నా ప్రయత్నం చేస్తాను. బిల్డర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.